అందులో భాగంగానే మన రాష్ట్రంలో ఆడపిల్లలు ఇబ్బందులు పడ్డారంటే ఒక ఎత్తు, పక్క రాష్ట్రంలో నుంచి కూడా వచ్చి ఇక్కడ ఇబ్బందులు పడ్డం అనేది నిజంగా చూస్తూ ఉంటే దీన్ని కొంచెం తీవ్రంగా పరిగణించుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే ఎప్పుడైతే అక్కడ నుంచి మాకు ఆన్లైన్లో కేసు నమోదు అవ్వటం, అదేవిధంగా ఆవిడ కూడా ప్రచార మాధ్యమాల్లో యాక్టర్ కూడా మనకు ప్రచార మాధ్యమాల్లో మాట్లాడడం, ఇవన్నీ బేస్ చేసుకుని గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు కూడా దీని మీద కొంచెం సీరియస్గా రియాక్ట్ అయ్యి డెఫినెట్గా ఎవరైతే పోలీస్ అధికారులు ఆవిడ ఇబ్బంది పెట్టిన పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో, ఆవిడ ఇబ్బంది పెట్టిన వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరి మీద విచారణ జరిపించాలి, కంపల్సరీగా దాన్ని టేకప్ చేయమని చెప్పడం, ఇమీడియట్గా ఒక అధికారిని కూడా వేయటం కూడా జరిగింది. ఇప్పుడు అధికారి అంటే ఇక్కడ ఎవరైతే ఆమె ఫిర్యాదు చేశారో విజయసాగర్కి సంబంధించి అతని పైన కానీ లేకపోతే ముంబై వెళ్ళి ఏమన్నా విచారణ చేస్తారు? డెఫినెట్గా అండి, ఆవిడ ఎక్కడుంటే అక్కడ విచారణ జరిపిస్తాము. ఎందుకంటే కంపల్సరీ ఇప్పుడు మనం ఎక్కడైతే బాధితులు ఉన్నారో, విక్టిమ్ ఎవరైతే ఉన్నారో అక్కడి వరకు కూడా వెళ్ళి మాట్లాడే పరిస్థితి కూడా ఉంటుంది. డెఫినెట్గా ఆవిడకైతే న్యాయం జరుగుతుందని నమ్మకం కదా, న్యాయం జరిగిద్ది, డెఫినెట్గా న్యాయం జరిగిద్ది. ఎందుకంటే ఈరోజు పర్టికులర్గా డీజీపీ గారు కానీ, నెక్స్ట్ విజయవాడ సిపి గారు కానీ దీని మీద ఆల్రెడీ వర్క్లోకి దిగిపోయారు. ఇమీడియట్గా మీరే అబ్జర్వ్ చేయాలి. నిన్న అమ్మాయి మొత్తం అన్నింటి విషయాలను బయటకు రావడం, ఇమీడియట్గా ఒక స్పెషల్ ఆఫీసర్ని దీని మీద అపాయింట్ చేయడం, అది మహిళా అధికారిని అపాయింట్ చేయడం, తను ఎలాంటి బాధలు పడింది చెప్పుకోవడానికి ఒక మహిళా అధికారి అయితే కొంచెం యాక్సెసిబిలిటీ ఉంటుందనే ఉద్దేశంతో ఒక మహిళా అధికారిని ఏర్పాటు చేయడం, ఇమీడియట్గా వాటి మీద ఎంక్వైరీ కూడా ఆల్రెడీ స్టార్ట్ అయింది. అందులో ఎవరైతే కీలకమైన వ్యక్తి స్థానంలో ఉన్నారో వాళ్ళ ప్రమేయం కూడా ఉన్నట్టుగా ఆమె ఆరోపించారు. లేకపోతే కీలకమైన అంటే ఎవరైతే రాష్ట్రంలోని కీలకమైన పదవుల్లో ఉన్నావో లేకపోతే ఐపీఎస్ ఆఫీసర్ ఎందుకు దిగుతాడండి? అంటే నేను డైరెక్ట్గా కొన్ని సందర్భాల్లో అంటే బియాండ్ దట్ ఇది ఆలోచించుకుంటే వాళ్ళ మీద ఎంత ప్రెజర్ ఉండి వాళ్ళు దింపారో, ఏం జరిగిందో, వాట్ ఎవర్ ఇట్ మేబీ, ఒక అమ్మాయికి అయితే అన్యాయం జరిగింది. ఒక అమ్మాయి మీద అక్రమంగా కేసు పెట్టారు, ఒక అమ్మాయిని అక్రమంగా నిర్బంధించారు, ఒక అమ్మాయిని అక్రమంగా వేధించారు, ఒక అమ్మాయిని అక్రమంగా హింసించారు. సో దాని మీద ఆవిడ ఈరోజు పోరాటం చేస్తుంది. ఆ పోరాటంలో ఎలాంటి వాళ్ళు ఉన్నా కూడా మేము చర్యలు తీసుకుంటాం. ఆమె అయితే మాత్రం ఇప్పుడున్న ప్రభుత్వం మీద పూర్తి నమ్మకం ఉండబట్టికే బయటకు వచ్చాను, లేకపోతే నేను రాను అని ఆమె స్పష్టంగా చెప్పారు. ఆమెకి నమ్మకం అంటే ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది. ఇలాంటి మీరు తీసుకునే చర్యల వల్ల భవిష్యత్తులో ఎవరైనా ఒక ఐపీఎస్ ఆఫీసర్ కానీ, ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ, లేకపోతే ఒక రాజకీయ నాయకుడి కానీ చేస్తే మళ్ళీ వాళ్ళు ఇలాంటి తీసుకునే చర్యల ద్వారా వాళ్ళు భయపడే విధంగా ఉంటుందంటారా? డెఫినెట్గా ఉండాలండి, ఉంటుంది. నేను ఎందుకంటే ఎవరినో బెదిరించడానికో ఎవరినో భయపెట్టడానికో కాదు, రూల్ ప్రకారం వెళ్ళకపోతే ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరు ఒకటే, అందరూ సమానమే. యాజ్ పర్ రూల్ కానీ యాజ్ పర్ యాక్ట్ కానీ ఒక న్యాయపరంగా వెళ్ళకపోతే కంపల్సరీగా ఏదో ఒక టైంలో ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఉన్న ప్రాబ్లం మనం ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళకు వచ్చే ప్రాబ్లం ఫేస్ చేయాల్సిందే. సో ఆ విషయంలో మేము కూడా ఎక్కడ కూడా బ్యాక్ స్టెప్ వేసే ప్రసక్తి లేదు. సో ఇప్పుడు మేమేం చెప్తున్నామంటే డెఫినెట్గా అమ్మాయికి జరిగిన అన్యాయానికి మేమందరం కూడా ఒక్కొక్కసారి చెప్పాలంటే లాస్ట్ గవర్నమెంట్ అలా జరగడం నిజంగా సిగ్గు చేయడం మేమందరం కూడా తలదించుకోవాలి. ఎందుకంటే 78 సంవత్సరాల స్వతంత్రం వచ్చి ఈ రోజుకి కూడా ఒక ఆడపిల్ల పరిస్థితి ఇలా ఉంది అంటే కొన్ని సందర్భాల్లో మనం కూడా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. డెఫినెట్గా అమ్మాయికి న్యాయం జరుగుతుంది. ఏదైతే తను చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మీద, ఎన్డీఏ నాయకత్వం మీద తను పెట్టుకున్న నమ్మకాన్ని ఎట్టి పరిస్థితుల్లో వమ్ము చేయము. ఆవిడ ఏదైతే మమ్మల్ని హెల్ప్ మీ అని చెప్పేసి పాపం అంత TV5లో కూడా చాలా గట్టిగా చంద్రబాబు నాయుడు గారిని, పవన్ కళ్యాణ్ గారిని ఒక్కొక్క సందర్భంలో నన్ను కోట్ చేసి ఆవిడ మాట్లాడిన తీరంతా కూడా మేము అబ్జర్వ్ చేశాము. డెఫినెట్గా అమ్మాయికి న్యాయం జరుగుతుంది.